నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను పర్వీన్ ముందుగా ముఖ్యాంశాలు రైతు రాజు కావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం బీజీనాపల్లి రైతు వేదికకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ శ్రీకారం దేశానికి ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ కృషి చేస్తున్నారన్న వినోద్ కుమార్ మేడ్చల్ జిల్లా బోడుపల్లో స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం తడి పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించిన నేతలు పేదింటి కళ సాకారమే సీఎం జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి షాపింగ్ కాంప్లెక్స్ లను ఎస్సీలకే కేటాయింపు చేయాలి లేని పక్షంలో మున్సిపాలిటీని ముట్టడిస్తామన్న నర్సయ్య రైతు రాజు కావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రులు శ్రీనివాస్ గౌడ్ నిరంజన్ రెడ్డి తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా బీజీనాపల్లి మండల పాలెంలో పర్యటించిన వారు రైతు వేదికను ప్రారంభించారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ రైతు బంధు రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టారని మంత్రులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి టీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు. ₹100 పోతే 20 తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళి ₹100 పోతే 20 రూపాయలు వస్తున్నాయి. 70 రూపాయలు వాళ్ళే ఉంచుకుంటున్నారు. 29 రాష్ట్రాల్లో మన తెలంగాణ పైసలు వాడుకుంటున్నారు. 29 రాష్ట్రాల్లో మన సీఎం కేసీఆర్ గారు ఫోటో పెడితే ఇక్కడ అందరు చెప్తున్నారు, అందరికి పంచాయతీ చెప్తున్నారు. వాళ్ళు అని అడగారు, అరే మీ అమ్మ గంజి వేసినవారు చూసి కాగలు చూపించాలి. తల్లి గంజి పోయిన బతికేంత బతుకుంటే ఎంత కన్న తల్లిదండ్రులకు అన్నం పెట్టిన దేవుళ్ళు అంటేనే తల్లిదండ్రులు విన్నారా. తల్లిదండ్రులు దైవం కళ్ళ ముందు దేవుని ఇచ్చిపెట్టి యాదో దేవుని అనుకుంటా పోతే వాళ్ళకి ప్రతిఫలం ఉంటుందా? కనుక మీరు ఎవరు పడుచుకోకండి, మీరు ఎవరు పడుచుకోం. మేము మా కళ్ళ ముందర పేదరికం పోవాలి, ఈ కుల వ్యవస్థ పోవాలి, ఈ దళితం పోవాలి, అందరు బతకాలి, చదువుకోవాలి, అందరు గొప్పలు కావాలి, అందరు ధనవంతులు కావాలి. ఏ కులమైనా వెనకటి రోజుల ఊర్లలో మన పెద్ద రైతు ఉంటే అందరం మామ అని చెప్పి అందరం కలిసిమెలిసి ఉండేది. రాను రాను మొత్తం వర్గాలని మళ్ళా పూర్వవైభవం రావాలి. పెద్ద రైతు ఊరికొచ్చి దున్నాలి, అందరు రైతులు పండుకోవాలి, రైతు వేదికలకు కూర్చోవాలి, మాట్లాడుకోవాలి, ఒకరి కష్టాలు పంచుకోవాలి. గ్రామాలలో ఎలా డిమాండ్ ఎంత అయిందంటే ఆదివారం వచ్చిందంటే ఏమైనా భూమి దొరుకుతామని చెప్పి కార్లో వెళ్తా ఉన్నారు. పట్టణం విడిచిపెట్టి వస్తాం రా భయ్, పట్టణంలో ఉంటే కష్టం, పల్లెటూరు వస్తే ఇంకా 4 రోజులు ఎక్కువ బతుకుతామని చెప్పి ఊరు వెంబడి చూసి మీరు కూడా తాండాలలో ఎవరో మోసం చేసి భూమి అమ్మితే కొనుక్కుంటామంటే అమ్మకండి. 4 రోజులు లోపల పట్టుకొని నీళ్లు మీకు కూడా వస్తాయి. మేము ఉన్నాం. నిరంజన్ రెడ్డి గారు, మేము జనార్దన్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, జిల్లా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలను కానీ ఎమ్మెల్సీలను కానీ రైతు సంఘం మీ మనసులో ఉన్న విషయాలు ఏమైనా రాకపోతే మీటింగ్ అయిపోయినాక ఇన్ని 5 నిమిషాలు కూర్చుంటాం. మీ మనసులో ఉన్న విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి, అవి కూడా నోట్ చేసుకొని దానికి కూడా జవాబు చెప్తాం. సరేనా? నేను మీ మంత్రిని అంటే నేను సేద్యగాళ్ళ మంత్రిని, వ్యవసాయం చేసేటువంటి వ్యవసాయదారుల మంత్రిని. వ్యవసాయదారులు లోకానికి అన్నం పెట్టేటువంటి వాళ్ళు. మరి అన్నం పెట్టే రైతుల మంత్రి వచ్చింది కాబట్టి మీరు సపోర్ట్లు ఎంత గట్టి కొడతారో చూస్తాం సార్. సంతోషం, ధన్యవాదాలు. దీని శంకుస్థాపన కూడా నేను వచ్చిన కొబ్బరికాయ కొట్టడానికి పూజ చేయడానికి వచ్చిన వెంటనే కలెక్టర్ గారు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఉండేటువంటి రైతు వేదికలన్నీ ఎమ్మెల్యే గారి సూచన మేరకు వేగంగా పూర్తి చేసినారు. నేను జిల్లా యంత్రాంగానికి ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు అందజేస్తున్నా. రైతు సమితి కోఆర్డినేటర్లకు అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ రైతు వేదిక అంటే అన్ని బిల్డింగ్ల లాగా ఊర్లో ఉన్న కమ్యూనిటీ హాల్ లాగానో, ఊళ్ళో ఉన్న చిన్న పిల్లలు చదువుకునే చిన్న బడి లాగానో, లేకుంటే ఇంకో కార్యాలయం లాగానో, మామూలు సర్కారు కార్యాలయం లాగానో కాదు ఇది.
నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలోని అనుమూల సుశీల నరసయ్యారెడ్డి ఫంక్షన్లో నాగార్జున సాగర్ శాసనసభ్యులు కేశే నోముల నరసయ్య సంతాప సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు నోముల నరసయ్య చిత్రపటాన్ని నివాళులర్పించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. బడుగు బలహీన ఆశా జ్యోతిగా అన్ని వర్గాల అభివృద్ధి కోసం పనిచేసిన గొప్ప వ్యక్తి నోముల నరసయ్య టీఆర్ఎస్ పార్టీ యువజన నేత నోముల భగవత్ కుమార్ తెలిపారు. వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఉన్నటువంటి బీద ప్రజానీకానికి ఖచ్చితంగా మన వంతుగా మనం ఆరోగ్యపరమైన కానీ మనం ఏదో రకంగా కొంత ఏ రోజు చూసినా కూడా తపన అనేది నియోజకవర్గ ప్రజలకు మన మండలానికి కానీ ఈ యొక్క సీఎంఆర్ఎఫ్ చెక్కులు దాదాపుగా కోట్ల రూపాయల్లో అన్ని నియోజకవర్గాలంటే ముందన్న ఉండి ఇక్కడ ప్రజలు పడుతున్న కష్టాలకు సంబంధించి ఎప్పుడు వాళ్ళకు వివరిస్తూ ఇక్కడ ఖచ్చితంగా మొన్న రీసెంట్గా కొత్తగా వచ్చిన ఆలోచన ఏంటంటే త్రిపురారం మండలకు సంబంధించి మన అగ్రికల్చర్ యూనివర్సిటీ సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడ కూడా అవకాశం లేదు. ఇక్కడ ఖచ్చితంగా డిగ్రీ కాలేజ్ అగ్రికల్చర్ డిగ్రీ కాలేజ్కి సంబంధించి ఇక్కడ అవకాశం ఉందని రీసెంట్గా మన గౌరవనీయులు కేటీఆర్ గారి దగ్గరికి వివరించడం జరిగింది. దానికి సంబంధించి ఆయన ఖచ్చితంగా సుముఖత తెలిపినారు. అట్లాగే ఇక్కడ సబ్యార్డ్ గురించి కావచ్చు, ఈ ప్రాంత డెవలప్మెంట్ సంబంధించి ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతి ఒక్కరికి వెనుదండుగా ఉంటూ గత నెల 30 రోజుల క్రితం డిసెంబర్ 1వ తారీఖు నాడు నరేందర్ గారు చెప్పినట్టుగానే మనందరి గురించి మన కాన్స్టిట్యున్సీ సమస్యలు మాట్లాడుతూ ఆయన తీర్చాలన్న అదే కోరికతో గురించే ఆలోచిస్తూ నెమరు వేస్తూ మర్నాడు డిసెంబర్ 1వ తారీఖు నాడు చనిపోయిన సంగతి ఇక్కడ అందరికీ తెలుసు. దీనికి సంబంధించి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఆయన చూపించిన ఈ దారి కావచ్చు, ఆయన నడిపించిన బాట కావచ్చు, ఆయనకున్న ఆశయాలు కావచ్చు, ఇవన్నీ ఆయన నాకు ఇచ్చిన ఆస్తిగా భావిస్తూ నేను ఇదే కొనసాగిస్తూ మీ అందరి మధ్యలో ఉంటూ మీ అందరి మన నడక ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి నాయకుడు నోముల నరసింహయ్య గారు. అటువంటి నాయకుడు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే పేద వర్గాల తరఫున మన నడక ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి నాయకుడు నోముల నరసింహయ్య గారు. అటువంటి నాయకుడు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలను చైతన్యం చేసి మరి ఎమ్మెల్యే యొక్క సీటుని కేసీఆర్ గారు ఇవ్వడం, మరి ఇక్కడ ప్రజల్ని తప్పుకొని ఎమ్మెల్యే సీటు గెలవడం అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే మన బలం మనకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే మనం ఐక్యమ మేడ్చల్ జిల్లా బోడుప్పల్లోని 5వ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోడుప్పల్ కమిషనర్ భువనగిరి శ్రీనివాస్, మేనేజర్ పాల్గొన్నారు. ప్రజల్లో ప్రతి ఒక్కరూ చెత్తను వీధుల్లో వేయకుండా జాగ్రత్త పడడమే కాకుండా ఇతరులు కూడా చెత్త వేయకుండా చూడాలని కమిషనర్ భువనగిరి శ్రీనివాస్ సూచించారు. కాలనీ వాసులకు తడి, పొడి చెత్తలపై అవగాహన కల్పిస్తూ ప్లాస్టిక్ కవర్ వాడకానికి తగ్గించాలన్నారు. అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఒక బాధ్యతాయుత ధోరణి అలపరచడం జరిగిందని కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి చెప్పారు. బోడుప్పల్లోని 5వ డివిజన్ స్వచ్ఛ బోడుప్పల్గా తీర్చిదిద్దుతామన్నారు.
తడి పొడి చెత్తపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ ని నిషేధిద్దాం, 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 వేరు చేద్దాం, వేరు చేద్దాం, తడి చెత్తను పొడి చెత్తను, తడి చెత్తను పొడి చెత్తను, ప్లాస్టిక్ ని వాళ్ళు కూడా ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటు చేయడానికి ముందుకు రావటం, అట్లాగే ఇక్కడ స్థానిక 5వ డివిజన్లలో కూడా ప్రజలందరూ 5వ తారీఖు 6వ తారీఖు రోజు క్లీన్లీనెస్ డ్రైవ్ మార్నింగ్ 8 గంటల నుంచి 9:30 వరకు ఈవెన్ ఎంప్లాయీస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వటం జరిగింది. ఇది చాలా శుభ పరిణామం. ప్రజల భాగస్వామ్యంతో ఏ కార్యక్రమాలైనా కూడా సక్సెస్ఫుల్గా విజయవంతమైతే సో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి గౌరవ కార్పొరేటర్ గారికి మరియు వివిధ కార్పొరేటర్లందరికీ కూడా గౌరవ మేయర్ గారికి, గౌరవ మంత్రి గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. స్వచ్ఛ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా కమిషనర్ గారికి, అదేవిధంగా మా కాలనీ ప్రెసిడెంట్లు, మా డివిజన్ ప్రెసిడెంట్ అందరికీ నా యొక్క నమస్కారము. అదే మనం ప్రతిసారి చెత్త ఆటో మీద డిపెండ్ కాకుండా సార్ కొత్తగా దాన్ని తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మన వార్డులోనే దాన్ని కంపోజ్ చేసుకుంటే ఆ కంపోజ్ చేసిన వేరును కూడా మన మున్సిపాలిటీ పర్చేజ్ చేసేటట్టు కిలో 10 రూపాయలు దానికి అమౌంట్ కూడా ఫిక్స్ చేశారు. మంచి కార్యక్రమం సార్, ఇది మేము తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తాము. నా వార్డులో రావడం చాలా సంతోషకరం. మేము కూడా మా కాలనీ ప్రెసిడెంట్లు అందరితో సంప్రదించి ఇది ఇంప్లిమెంట్ చేయడానికి కోరుకుంటాం సార్. అదేవిధంగా మీరు చెప్పినట్టు స్వచ్ఛ సార్ మున్సిపల్ మనది ఇంతకుముందుకు స్వచ్ఛ అవార్డు కూడా వచ్చింది మన కార్పొరేషన్, బోడుపల్ కార్పొరేషన్కు. ఇంకోసారి కూడా మీ ఆధ్వర్యంలో అవార్డు రావాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మీరు చెప్పినట్టు ఈ 4వ తారీఖు 5వ తారీఖు ఒక ప్రోగ్రామ్ కూడా చేస్తాం సార్. మొత్తము ఆ ప్రోగ్రామ్ కూడా మీరు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మేడ్చల్ జిల్లా బోడుపల్లిలోని 1వ డివిజన్లో కార్పొరేటర్ శ్రీ బింగి జంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ద్వారా ప్రజల్లో ఒక బాధ్యతాయుత ధోరణి అలవరచడం జరిగిందని కార్పొరేటర్ శ్రీ బింగి జంగయ్య యాదవ్ తెలిపారు. కాలనీ వాసులకు తడి పొడి చెత్తలపై అవగాహన కల్పించి ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను నిషేధించాలని పిలుపునిచ్చారు. ఎవరైనా కంపోస్ట్ ఎరువును తయారు చేసినట్లయితే కేజీ 10 రూపాయల చొప్పున కొనబడుతుందని కౌన్సిలింగ్ మీటింగ్ లో తీర్మానం చేశామన్నారు. ఈ స్వచ్ఛత ఉద్యమంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోడుపల్ నగరపాలక సంస్థ కమిషనర్ 3 డివిజన్ కార్పొరేటర్ శ్రీ చంద్రగౌడ్, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కమిటీ సభ్యులు, 1 డివిజన్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చేసే ఒక సత్సంకల్పంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తడి చెత్త అంటే ఏదైతే చెత్త మనకి కంపోస్ట్ అవుతుందో, కుళ్ళిపోయే స్వభావం ఉంటుందో, ఆకులు, తర్వాత పండ్లు, కాయలు, కూరగాయలు, వండిన అన్నము, ఇట్లాంటిదాన్ని తడి చెత్త అంటాం. అట్లానే ప్లాస్టిక్, తర్వాత అట్టాలు, లోహపు వస్తువులు, ఇవన్నీ కూడా పొడి చెత్తలోకి రావటం జరుగుతుంది. సో ఈ చెత్తని వేరు చేయడం ద్వారా మనము పర్యావరణాన్ని పరిరక్షించుకోవడమే కాకుండా మన స్వచ్ఛ బోడుపల్లిని సాధించుకుంటాం. అందుకోసమే మనం అవగాహన కార్యక్రమాల్ని మన 28 డివిజన్లలో స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా స్థానిక 1 డివిజన్లో ఇక్కడ మనం ఈ తడి చెత్త పొడి చెత్తను వేరు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. దీనిలో భాగంగా మనం ఇంకొక కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం. మనకు ఇంట్లో స్థలం ఉన్నట్టయితే అక్కడ ఇంట్లోనే కంపోస్టింగ్ చేసుకోవచ్చు. లేదా ఎక్కడైనా స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్థలాల్లో కూడా ఈ కంపోస్ట్ చేసినట్టయితే ఆ కంపోస్ట్ను 10 రూపాయలకి కిలో చొప్పున మనం కొనేటటువంటి కార్యక్రమానికి కూడా మన గౌరవ కౌన్సిల్ ఆమోదం తెలపడం జరిగింది. సో మీ డివిజన్లో ఎవరైనా అట్లాంటి ఇష్టం ఉన్నటువంటి పేద వ్యక్తులు కనుక ఉన్నట్టయితే వాళ్ళని కూడా పరిధిలో 1 డివిజన్లోని బోడుపల్లి నగరపాలక సంఘం స్వచ్ఛ సర్వే 2001లో అడుగుపెట్టే శుభ సందర్భంలోనే మనం స్వచ్ఛ సర్వే అవగాహన సదస్సు గురించి ప్రతి గల్లీకి, ప్రతి వాడకు దీన్ని తీసుకెళ్ళినట్టుంటే మనకు
పైనుంచి ఆదేశాల మేరకు మన రాష్ట్ర ప్రభుత్వం కానీ స్టేట్ ప్రభుత్వం కానీ ఈ స్వచ్ఛ సర్వేలు చాలా పెద్ద ఎత్తున, ఎందుకంటే ఈ ప్లాస్టిక్ వల్ల ఎన్నో అనారోగ్యాలకు మనకు ఇబ్బందులు జరుగుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ప్రతి ఇంట్లో మనం తడి చెత్త పొడి చెత్త వేరు చేసినట్టయితే దానికి కౌన్సిల్ మీటింగ్లో తీర్మానం కూడా చేయడం జరిగింది. 10 రూపాయల కిలోగా కొనుక్కోవడం, దాన్ని ఒక కౌన్సిల్లో ఆమోదం తెలపడం జరిగింది. దానికి మొత్తము పెద్ద ఎత్తున మన బోడుప్పలు స్వచ్ఛ బోడుప్పలుగా తీర్చిదిద్దాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు నుంచి ప్రారంభమైంది. 1వ వార్డు నుంచి 28 డివిజన్లు, రోజుకు 4 డివిజన్ల చొప్పున ప్రతి వాడవాడ తిరిగి ప్రజలందరికీ అవగాహన కల్పిస్తున్నారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పోతుగల్ గ్రామంలో పర్యటించిన ఆయన పోతుగల్ సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాపురావు హరి, అమ్మమ్మ వెన్నమనేని లక్ష్మీ స్వర్గీయులు అయిన ద్వాదశ దినకర్ణ హాజరై వారి కుటుంబానికి పరామర్శించారు. అనంతరం ముస్తాబాద్లోని టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బోంపల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలోని కార్యకర్తలతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక విద్య, వైద్య అభివృద్ధి కార్యాలయంతో ముందుకు వెళ్తుందని బోయిన్పల్లి వినోద్ కుమార్ చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ రంగారావు, జెడ్పీటీసీ గుండం నరసయ్య, గ్రామ సర్పంచ్ గాడ్ల సుమతి, మాజీ ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ యాదగిరి గౌడ్, టీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు. తెల్లారే ఆలోచన చేసిన, ప్రధానమంత్రి కార్యాలయం నుండి ఒప్పించిన, ఇవాళ శంకుస్థాపన చేసిన, ఇవాళ హైదరాబాద్ నుండి దాదాపు సిద్దిపేట వరకు రైల్వే లైన్ అయిపోతాం. ఇంకొక ఏడాది లోపల దీన్ని తీసుకుపోయి సిరిసిల్ల వరకు కంప్లీట్ చేసేస్తాం. మళ్ళీ వచ్చే సంవత్సరం తీసుకుపోయి కరీంనగర్ కంప్లీట్ చేసేస్తాం. అంటే ఒక చిరకాల ఆలోచన వాంఛను ఇవాళ ఒక 5 సంవత్సరాల లోపల నాలాంటి పార్లమెంట్ సభ్యుడు ముందు పనిచేసేదంటే అది ఓన్లీ కేవలము టీఆర్ఎస్ చేయబట్టి, టీఆర్ఎస్ చేయాలని చెప్పి ఆ రోజు ఆలోచన ఉన్నప్పుడు కూడా కాదు ఇది చిన్న జిల్లా అయిపోతే ఇది కష్టమని చెప్పి అధికారులు చెప్పినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేను కేటీ రామారావు గారు వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి నా దగ్గరికి తిరిగితే వీళ్ళందరినీ తీసుకెళ్ళి సీఎం గారితో ఒప్పించి ఒక జిల్లా కేంద్రం చేస్తే ఇలా సిరిసిల్ల 5 ఏళ్ల కింద చూసినప్పుడు గుర్తుపడతలేడు సిరిసిల్ల, అంత అభివృద్ధి చెందింది. ఇస్లామిక్ ఫండమెంటలిస్టులు కూడా అదే విధంగా ఉన్నారు. వాళ్ళు కూడా పిచ్చిగా మాట్లాడడం వల్ల కూడా కొంతమంది యువత ఇటు అట్రాక్ట్ అవుతారు, కొంతమంది ఇటు పిచ్చిగా మాట్లాడితే అటోలు అటు అట్రాక్ట్ అవుతారు. ఇద్దరు కూడా నీ మతం వాడు నీకు, నా మతం వాడు నాకుంటే నీ కోట్లు పడితే నాకు కోట్లు పడతాయి, నీకెన్ని సీట్లు కావాలో నీకు పడితే నాకెన్ని సీట్లు కావాలో నాకు పడతాయి అని చెప్పి ఈరోజు ఆలోచన చేసినట్టుగా అవపడతారు. కాబట్టి దీన్ని బ్రేక్ చేయాలి. కాబట్టి రానున్న రోజుల్లోపట తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి మా పార్టీ తరఫున బ్రహ్మాండమైన శిక్షణ శిబిరాలు పెడతాము. కొత్త ఆలోచన విధానాన్ని ప్రపంచంలో కూడా కొత్తగా ఆలోచిస్తున్నారు. అమెరికాలో ఇలా యువత మొత్తం కూడా ఎందుకు ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ అని చెప్పేసి ఫిలాసఫికల్గా పోయి డెమోక్రటిక్ సోషలిజం కావాలని చెప్పి ఆలోచన చేస్తారు. అందుకోసమే మొన్న ట్రంప్ను తుక్కు ఓడగొట్టి ఇలా డెమోక్రటిక్ క్యాండిడేట్ బైడెన్ని బ్రహ్మాండంగా గెలిపించారు. కాబట్టి ఆలోచన విధానం మారుతారే ప్రపంచవ్యాప్తంగా. ఎందుకే అది తినడానికి మంచి తిండి, పండడానికి మంచిగా పంట,
పనిచేసుకోవడానికి పనిలో సరిపోదని చెప్పి కొత్త ఆలోచన వస్తుంది. కాబట్టి సైద్ధాంతికంగా టీఆర్ఎస్ పార్టీని ఈ రాష్ట్రంలో గొప్పగా నిర్మించేటువంటి ఆలోచన మా పార్టీకి ఉంది. మేము చేయబోతున్నాం. మహబూబాబాద్ మండలం సుండ్రాలగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ద సేవియర్స్ అసోసియేటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద వృద్ధాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మహబూబాబాద్ ఎంపీడీఓ రవీందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఎంపీడీఓ ఫౌండేషన్ సభ్యులు శాలువా కప్పి సత్కరించారు. యువకులకు ఇలాంటి గొప్ప సామాజిక కార్యక్రమాలు చేయాలని, వారికి తమ సహకారం కూడా ఉంటుందని ఫౌండేషన్ సభ్యులను రవీందర్ అభినందించారు. భవిష్యత్తులో మరెన్నో సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు కత్తుల రాజశేఖర్, రాంబాబు, భరత్, వీరన్న, హరితాదేవి, అశ్విని, శిరీష, ఫౌండేషన్ సలహాదారులు అంబాల శివకుమార్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. దుప్పటి కార్యక్రమాలని ఆల్రెడీ ఇంకా మిగతా వాళ్ళు ఉంటే కొంతమందికి ఉన్నాయి, అది తర్వాత తీసుకోండి. కానీ ఎటుబడి మనస్ఫూర్తిగా ఇచ్చినటువంటి ఎవరో ఇచ్చినవి కావు. ఎవరెవరిని కూడా అధ్యక్షుడు కత్తుల రాజశేఖర్ గారికి నా యొక్క మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. చిన్న వయసులోనే ఈ యొక్క సామాజిక కార్యక్రమం తలపెట్టడం చాలా సంతోషం. ఈ సొసైటీకి నాకు తోచిన సహాయం కూడా నేను చేస్తానని ఈ సభాముఖంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల అభివృద్ధి కార్యక్రమంలో ఎంపీపీ లావుడియా సోనియా అధ్యక్ష తన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎక్సైజ్ హార్టికల్చర్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలోని గ్రామాల్లో ఉన్న సమస్యలపై అధికారుల దృష్టికి ప్రజాప్రతినిధులు తీసుకువచ్చారు. వైద్య, తాగునీరుపై అధికారుల పట్టించుకోకుండా ఉన్నారని ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జూలూరుపాడు మండలానికి ప్రత్యేక వ్యవసాయ మార్కెట్ మంజూరు చేయాలని ఎంపీటీసీ స్వాతి మోహన్ తీర్మానం ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా తీర్మానానికి బలపరిచారు. ఇప్పటికైనా స్ట్రిక్ట్ గా చెప్పండి. ప్రతి మంత్ ఆ మీటింగ్ కి సర్పంచ్ ఎంపీటీసీని పిలవాలి. సమస్యించినప్పుడు నేను అంటే 1 వీక్ క్రితం 179 రిపోర్ట్లు దాని ప్రకారం ఎస్టిమేట్స్ కూడా ప్రిపేర్ చేస్తామండి. ఒక 3-4 పంచాయతీలు మినహాయించి మిగతా అవన్నీ ప్యాకేజీలుగా చేసి టెండర్ ప్రక్రియ ద్వారా పనులు దాంట్లో దాదాపు 4 కంప్లీట్ అయ్యాయండి. ఒక కెనాపీ మాత్రమే ఉందండి రెండింటికి, మిగతా 2 కంప్లీట్ అయ్యాయండి. ఆ కెనాపీ కూడా రేపు అయిపోతుంది. క్రిమిటోరియం విషయానికి వస్తే ఆ 2 వాగుకి 2 పక్కన ఉన్నాయి మొత్తం వరి పొలాలు సార్. ఆ వరి పొలాలన్నీ ఖరాబ్ అవుతాయి కాబట్టి కొంచెం దాని లెవెల్ తగ్గడం కానీ పూజగా క్యాన్సిల్ చేసుకోవడం కానీ మంచిది అంటున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు మనం చెప్పినప్పుడు మనం చెప్పిన మాట వినకుండా వాళ్ళే ఇప్పుడు నేను లక్ష్మి గారికి కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను అని చెప్పేసి అడిగాను. స్టాఫ్ ఇప్పటికి కూడా ఎక్కడ తిప్పుతున్నారు అనేది మీరు మీ దృష్టికి తెచ్చినప్పుడు మీరు ఏ యాక్షన్ తీసుకున్నారు, ఏం యాక్షన్ తీసుకున్నారా అంటున్నా. ఓకే ఆ మీటింగ్ కి సర్పంచ్ ఎంపీటీసీని పిలవాలి. సమస్యించినప్పుడు నేను అంటే 1 వీక్ క్రితం 179 రిపోర్ట్లు దాని ప్రకారం ఎస్టిమేట్స్ కూడా ప్రిపేర్ చేస్తామండి. ఒక 3-4 పంచాయతీలు మినహాయించి మిగతా అవన్నీ ప్యాకేజీలుగా చేసి టెండర్ ప్రక్రియ ద్వారా పనులు దాంట్లో దాదాపు 4 కంప్లీట్ అయ్యాయండి. ఒక కెనాపీ మాత్రమే ఉందండి రెండింటికి, మిగతా 2 కంప్లీట్ అయ్యాయండి. ఆ కెనాపీ కూడా రేపు అయిపోతుంది. క్రిమిటోరియం విషయానికి వస్తే మహబూబ్ నగర్ జిల్లా మున్సిపల్ పరిధిలో షాపింగ్ కాంప్లెక్స్లను ఎస్సీలకు కేటాయింపు చేయాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నరసింహయ్య డిమాండ్ చేశారు. షాపుల కేటాయింపులో రిజర్వేషన్ ఖచ్చితంగా పాటించాలన్నారు. లేని పక్షంలో మున్సిపాలిటీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ విషయంపై మున్సిపల్ చైర్మన్ నరసింహులకు వినతి పత్రం సమర్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాడం బాలరాజు, హవాడా మండల అధ్యక్షుడు లక్ష్మయ్య, గాడం గోపాల్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి కాడ కూడా మున్సిపల్ అధికారులు వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని మేము తెలంగాణ మాలమానాడుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ కేటాయించినటువంటి షాపులు వాళ్ళ ఉపాధి అవకాశాల కోసం మున్సిపల్ అధికారులు కేటాయిస్తూ ఉంటే ఈరోజు నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు లేకుండా ఒక చిన్న షాప్ పెట్టుకొని ఏదైతే మున్సిపల్ షాపులు ఉంటే ఆడ రిజర్వేషన్ ప్రకారంగా చిన్న రెంట్తోన ఆ షాపులు నడుపుకోవచ్చు అనే ఆలోచనతో చాలా మంది ఉన్నారు. కానీ ఈరోజు వేలలో డిపాజిట్ చేసే పరిస్థితి బయట కనబడతా ఉన్నది. రూపాయలు కూడా మున్సిపల్లో డిపాజిట్ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా మున్సిపల్ అధికారులు షాప్ ఇవ్వడం లేదు. అదేవిధంగా ఏదైతే డిపాజిట్ చేసుకున్నారో ఆ అమౌంట్ కూడా ఇవ్వకుండా తాసారం చేస్తూ అధికారుల నిర్లక్ష్యం కనబడుతూ ఉన్నది. ఇప్పుడు అధికారులను ప్రశ్నిస్తూ ఉంటే అధికారులు ఆ యొక్క షాప్ని ఇతరులకు కేటాయించడం జరిగింది. అంటే ఇక్కడ రిజర్వేషన్లు అనేది దుర్వినియోగం జరుగుతూ ఉన్నది. దీన్ని తెలంగాణ మాలమానాడుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భవనాలు ఉన్నాయో ప్రతి కాడ కూడా పేదింటి కళ సాకారమే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లా పెద్ద కడుబూర్ మండల కేంద్రంలో పర్యటించిన ఆయన మహిళా లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. ఏపీ అభివృద్ధికే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి, వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. జరుపుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ప్రతి పేదవాళ్లకు ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయని తెలుసుకొని ఆ రోజు ఆయన ఈ నవరత్నాలు పథకాల్ని చెప్పడం జరిగింది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కలెక్టర్ గారితో మాట్లాడి తప్పకుండా మీకు ఇళ్ల స్థలాలు ఇల్లు కూడా ఇస్తారని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే నాడు నేడు కింద ప్రతి స్కూలు కార్పొరేట్ స్కూల్ లాగా ఉండాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు కాంపౌండ్ వాల్ అయితేమి, స్కూల్ రిపేర్స్ అయితేమి, అలాగే పిల్లలకు కూర్చోడానికి టేబుల్ కుర్చీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే అక్కడ ఎక్కడో ప్రైవేట్ స్కూల్లో ఉండేలాగా మన గవర్నమెంట్ స్కూల్ కూడా ఎందుకు ఉండకూడదని ఆలోచన చేసి ఆయన ఈ నాడు నేడు కూడా చేయడం జరిగింది. ఈరోజు ఇల్లుందా, రేషన్ కార్డు ఉందా, అలాగే పెన్షన్ వస్తుందా, ఇవన్నీ చూసుకొని రైతు భరోసా కింద వాళ్ళ అర్హత ఉందా ఇవన్నీ చూసి తప్పకుండా సచివాలయం పిలుచుకోవాల్సిందిగా వాలంటీర్లు కూడా చెప్తున్నాను. అలాగే సచివాలయం అధికారులు కూడా నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా వాళ్ళు ఎవరు అప్లికేషన్లు వస్తే అప్లోడ్ చేసి మీరు పంపిస్తే తప్పకుండా అర్హత ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి. అలాగే రైతు కరెంటు రుణమాఫీ కూడా చేయడం జరిగింది. అలాంటి వ్యక్తి కుటుంబంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి నేను కూడా మా తండ్రి గారి పేరు నిలబెట్టాలనే ఆలోచనతో పేదలకు ఏ ఒక్కటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాడు. కాబట్టి అధికారులు కూడా అందరూ మనకు బాగా సహకరిస్తారు. మీరే ఆలోచన చేయాల్సిన పని లేదు, అధికారులు స్పందిస్తారు. తప్పకుండా న్యాయం ఉంటే తప్పకుండా మీకు అన్ని పథకాలు అందేలా చూస్తారని కూడా మీకు అందరికి తెలియజేస్తున్నాను. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అలాంటి మాటలు చెప్పడం లేదు. ప్రతి ఒక్కరికి అందాలి. పేదలు వాళ్ళు టీడీపీ, బీజేపీ, సిపిఐ, సిపిఎం పార్టీలు కాదు నాకు ముఖ్యము. ప్రతి పేదవాడు సంతోషం పడాలి ఆలోచన చేసిన కుటుంబము వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. చేయాలి, ఎందుకంటే మనం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సాయం చేయాలని మన ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత అభివృద్ధి చేస్తాను, చేసి చూపిస్తాను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా. అందరూ ఇంత ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీని నుంచి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది పేదవాళ్ళు ఒక సొంత ఇల్లులు వాళ్ళ జీవితంలో సంపాదించుకోవాలని చాలా కష్టపడి పనిచేసేవాళ్ళు ఈరోజు ఆ కళలను నెరవేర్చే దిశగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
ఒక మంచి ఉద్దేశంతో మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం, దానివల్ల ఇంతమంది లబ్ధి పొందడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. ఇల్లు పట్టాలు ఇవ్వడం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించాలనే ఒక ఉద్దేశంతో ఒక ఇంటికి 1,80,000 రూపాయలు చొప్పున మొత్తం 300 ఇల్లు కట్టించడానికి కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా దాదాపు 1770 కోట్లు ఈ మొదటి విడతలో కేటాయించడం జరిగింది. మళ్ళీ ఒక ఇల్లు లేని పేదలందరికీ స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్న గొప్ప వ్యక్తి సీఎం జగన్ అని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరారెడ్డి తెలిపారు. వెలుగుప్ప మండలం గంగావరం గ్రామ సమీపంలోని పర్యటించిన ఆయన మహిళా లబ్ధిదారులకు ఇల్లు పట్టాలను పంపిణీ చేశారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీఎం జగన్ పండగల ఇల్లు పట్టాలను అందించి పేదల సొంతింటి కలను సహకారం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరారెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమం అక్కడ ఉన్న వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. జిల్లా అధికారి మన నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి నిశాంత్ రెడ్డి గారు, మన ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, డిఈ గారు, అదేవిధంగా మన హెడ్ మాస్టర్ గారు, మన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మిత్రులు అందరూ కూడా, వాళ్ళందరూ కూడా, మీరు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అభినందనలు. నిజంగా ఈరోజు మన వాళ్ళేమో మన ఓబుల్పతేమో సంక్రాంతి పండుగన, మిగిలిన వాళ్ళు కూడా ఈరోజు ఒక శుభదినం అండ్రి, అన్ని అండ్రి. నిజంగానే ఇంకొక అర్ధ గంటలో మీ చేతికి దాదాపు 452 మంది చేతికి ఇంటి పట్టాలు, ఇళ్ళ మంజూరు పత్రాలు అందజేయబోతా ఉన్నారు. ఇది చాలా ప్లేస్ కూడా చాలా బాగుంది. 4 రోడ్ల కూడలు ఇది. ఇక్కడే రేపు సచివాలయం ఇవన్నీ కూడా పెద్ద సెంటర్ కూడా కాబోతా ఉంది. ఇది ఇంతకుముందు సెంటర్ ఎంత ఉంటుందంటే రాబోయే కాలంలో ఇది 2 లక్షల వరకు కూడా పోయే అవకాశం ఉందని చెప్తారు. మన రాష్ట్ర ప్రభుత్వ సారథి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇంకా రండి బాబు రండి, ఇంటిల్లి పాది చక్కటి మిఠాయిలను ఆరగించండి, విభిన్న రంగంలో రకరకాల స్వీట్లు మా వద్ద లభిస్తాయి అంటూ ఖమ్మంలో ప్రముఖ స్వీట్ దుకాణాల వద్ద బోర్డులు వెలిశాయి. పెద్ద పెద్ద స్వీట్లు దుకాణాల్లో నాణ్యత బాగానే ఉంటుందని, రుచి శుచి గురించి కూడా ఆలోచించాల్సిన పని లేదని ప్రజలు కూడా భావించి స్వీట్ల కోసం ఆ షాపుల వద్ద క్యూలు కడుతున్నారు. కానీ స్వీట్ల తయారీకి వినియోగించిన పదార్థాలలో ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా స్వీట్లు తయారు చేస్తున్నారు. కొత్త సంవత్సరం దృష్టిలో పెట్టుకుని ఖమ్మం జిల్లాలోని భారీ ఎత్తున కల్తీ స్వీట్లను తయారు చేస్తున్నారు. కార్ఖానా ముందు ఎలాంటి సూచన బోర్డులు ఏర్పాటు చేయలేదు. ఫుడ్ ఇన్ఫెక్షన్ తనిఖీ చేసి శాంపిల్స్ మాత్రమే సేకరించి పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మంలో గణేష్ స్వీట్ కి సంబంధించిన కార్ఖానాలో సివిల్ సప్లై అధికారి డిటి విజయబాబు దాడులు నిర్వహించారు. వంటకు ఉపయోగించాల్సిన సిలిండర్లు వ్యాపారంలో ఉపయోగిస్తున్నారని, షాపు యాజమానిపై కేసు నమోదు చేశారని అధికారులు వెల్లడించారు. ఇప్పుడు బులెటిన్లోని మరోసారి హెడ్లైన్ చూద్దాం. రైతు రాజు కావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం. బీజినాపల్లిలో రైతు వేదికకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ శ్రీకారం. దేశానికి ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ కృషి చేస్తున్నారన్న వినోద్ కుమార్.
మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం తడి పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించిన నేతలు. పేదింటి కళ సాకారమే సీఎం జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం. ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి. షాపింగ్ కాంప్లెక్స్ లను ఎస్సీలకి కేటాయింపు చేయాలి, లేని పక్షంలో మున్సిపాలిటీని ముట్టడిస్తామన్న నరసింహయ్య. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. నమస్కారం.